ఆల్రెడీ అవకాశం ఇచ్చినారు. నేను ఎమ్మెల్యే, మళ్ళీ ఎమ్మెల్యే అవుతామా కావాలా అనేదంతా ప్రజలు పార్టీ నిర్ణయిస్తుంది. నాకున్న అవకాశం ఏం చేయాలి, ఫస్ట్ రోడ్డు కొట్టేమని చెప్పేశాను. ఆ రోడ్డు కొట్టకపోయినప్పుడు మా సామాజిక వర్గానికి చెందిన కొందరు నాకు ఫోన్ చేసి నాతో గొడవ, నువ్వు రోడ్డు కొట్టాలి అంటే ఉన్న రోడ్డుకి తారేసే కానీ రోడ్డు వైడనింగ్ అని చెప్పి మన అంగిళ్ళన్నీ పోతాయి, నువ్వు కొంచెం చూసి పోవాలి అన్నారు. నీకు కావాలంటే న్యూట్రన్ ఫ్యాక్టరీ కాడ 1000 రూపాయలు తక్కువకి ఇస్తాను, అక్కడ పోయి కట్టుకో, నేను రోడ్డు కొట్టేకి వస్తే కులం మతం ప్రాంతం చూడను, కొట్టేదే అని చెప్పి ఆ రోడ్డు కొట్టిపించేశాను. ఇప్పుడు ఆ రోడ్ అంతా కొట్టి ఆ రోడ్ అంతా తారేసి దేవస్థానము 2 దేవస్థానాలు వాళ్ళే కొట్టారు. వాళ్ళు కొట్టేకి ఒప్పుకుంటేనే కాంట్రాక్టర్ ఆశ్చర్యపోయి నాకు ఫోన్ చేసినాడు, సార్ సంతపేటలో దేవస్థానం కొట్టేకి పూజారి ప్రజలందరూ ఒప్పుకున్నారు, మరి ఇంకేం సమస్య, కొట్టేసినాక కట్టేకి డబ్బులు లేవంటే సార్, ఆ గోపురాన్ని నువ్వు నాకేమన్నా ఇవ్వాలని ఉంటే దాన్నే కట్టించేవో, ఫస్ట్ రోడ్ వేసి ఆ దేవస్థానం కొట్టిన పూజారికి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఆర్చు గీర్చు వాళ్ళు ఏమడుగుతారో ఆ వాటర్ సమ్ ట్యాంక్ పోయింది అది ఇది అంటే అవన్నీ కూడా చేసి ఇచ్చేవో అని చెప్పిన. సో ప్రజలు ఈరోజు చాలా అప్రిషియేషన్. ఇక్కడ కాదు, నేను విజయవాడ పోతే అక్కడ పొగిడారు, బెంగళూరులో పెళ్ళిళ్ళకి పోతే అక్కడ పొగిడారు, ఎక్కడో ఒక జాగా చెన్నైలో పోతే అక్కడ పొగిడారు. సార్ చిత్తూరు ఇప్పుడు బాగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధి చెందాలి అంటే ముఖ్య కారణం ప్రజలు, పార్టీ నాయకులే కాదు, ముఖ్యంగా బూత్ ఏజెంట్లు. ఎందుకురా అంటే దొంగ ఓట్లు వేసేకి వచ్చిన వారిని, లేదా నిజాయితీగా ఓట్లు వచ్చిన వారిని, లేదా నిజాయితీ పరైన ఓట్లని పోకుండా చూసుకునే బాధ్యత ఉన్నది బిఎల్ఎస్ పైనే. కాబట్టి బిఎల్ఎస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రభుత్వం రావడానికి, నాలాంటి ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేకి ప్రజలు అవకాశం ఇచ్చినా దాన్ని నిలబెట్టే బాధ్యత కూడా బిఎల్ఎస్ పైనే ఉంది. ఈరోజు కొంగారెడ్డిపల్లి రోడ్డు ఈవినింగ్ 6 గంటలకి లైట్లు ప్రారంభోత్సవం ఉంది. అసలే ఇరుకు రోడ్లు సార్, అక్కడ రోడ్డు కొట్టేయకుండా స్టే తెచ్చేకపోయింటారు అన్నారు. కమిషనర్ గారు ఫండ్ ఎంత ఉంది అన్నారు. సార్ ఇది స్టే వచ్చింది కాబట్టి దీంతో పాటు ఒక 10-15 లక్షలు అయితే మనం సర్దగలుగుతాము అని ఇమీడియట్గా ఇంకొంచెం ఆ పక్కపై కంటిన్యూషన్ స్ట్రీట్ లైట్లు వేసేసేకి సెంటర్ డివైడర్ లైటనింగ్ చేయమని చెప్పారు. ఈరోజు ఆ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే గంగాది నెల్లూరు లేదా సోలింగర్కి పోయి వచ్చే భక్తులు కావచ్చు, లేదా హైదరాబాద్ నుండి తిరునల్లారు పోయే వాళ్ళు కావచ్చు, లేదా ఇంకెక్కడైనా టెంపుల్స్కి విజిట్ చేస్తారు కాణిపాకం వచ్చి, ప్రతి ఒక్కరూ నాకు మెసేజ్ పెట్టి ఉన్నారు, సార్ రోడ్లు ఇంకొంచెం వైడనింగ్ చేయండి, మీరు ఎలక్షన్ సమయంలో మేము వస్తాం హైదరాబాద్ నుండి, ప్రజలు ఏమన్నా కోల్పోయినా వాళ్ళని నచ్చజెప్పి వారితో ఓటు మేము వేపిస్తాము, మీరు ఓట్ల కోసం భయపడి రోడ్డు అటు ఇటు కొట్టడం ఆపద్దండి, అభివృద్ధి పట్ల మీరు ఆలోచించద్దండి అని చెప్పినారు. సరే అది నువ్వు స్టార్ట్ చేసేసిన తర్వాత పలంనేర్ అని ఇంకొక నియోజకవర్గం పేరు చెప్పే రోడ్డు ఉంది. నాకు ఎక్కడో అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు, లేదంటే ఈ పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు గారు అంటే భలే అభిమానం. ఆయన పార్టీ పెట్టినప్పుడు పుట్టినవాడిని కాబట్టి ఆ పలంనేర్ రోడ్ అనే పేరు తీసేసి నందమూరి తారక రామారావు రోడ్డు, లేదా అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే విధంగా నారా చంద్రబాబు నాయుడు సిబిఎన్ రోడ్ అని పెట్టాలి. ఆ రోడ్డుకి పేరు పెట్టాలంటే ఆ రోడ్డు వైడనింగ్ చేసి డివైడర్ లైటనింగ్ వేయాలని చెప్పి ఆ రోడ్డు కూడా వైడనింగ్ స్టార్ట్ చేశారు. నిజంగా కూడా ఎక్కడ కూడా ప్రజలు అడ్డుకోలే. ప్రజలకి చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడైనా మన ఊరు బాగుపడతా ఉంది. ఎక్కడో 1-2 పొలిటికల్ వాళ్ళు కొద్దిగా పోయి ఇబ్బంది పెట్టేదో స్టేలు తెచ్చేదో చేస్తూ ఉంటారు. అయితే వాటన్నిటితో పాటు నిధులు కూడా కావాలి కాబట్టి కొద్దిగా తగ్గినామంటే పని చేయడంలో కొంచెం స్పీడ్ తగ్గించిన. అయితే ఈరోజు ఈ చౌల్ట్రీల నుండి మీ అందరికీ మాటిస్తూ ఉంటా, చిత్తూరులో ప్రతి రోడ్డు వైడనింగ్ చేస్తా. ఎవరు నన్ను ఆపినా, ఆ రోడ్ల విషయంలో ఎవరు అడ్డుపడినా 60 కోట్ల రూపాయల హై రోడ్డు కూడా శాంక్షన్ వచ్చింది. రాబోయే 10-15 రోజుల్లో ఖచ్చితంగా హై రోడ్డు కూడా భూమి పూజ చేసి ఫాస్ట్గా రోడ్డు వైడనింగ్. అంటే నాకున్న సమయం ఇంకా 3 ఏళ్ళు.
దాంట్లో అధికారులు నా మాట వింటే 2.5 ఏడాది వినబోతారు. నాకున్న హక్కు చిత్తూరు ప్రజలు ఓటేసి ఎమ్మెల్యే అనే హక్కు ఇచ్చినారు. ఆ హక్కుతో అందరినీ ఒప్పించి మెప్పించి నచ్చజొప్పి వారి ఆస్తుల విలువ ఏం పెరుగుతుంది ఈ రోడ్లు వస్తే అనే దాన్ని మీ అందరితో, నేను ఒక్కడు కాదు, నాతో పాటు అక్కడ ఉన్న క్లస్టర్లు కావచ్చు, సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉన్న చిత్తూరు ప్రముఖులు కావచ్చు, ఆశయం చిత్తూరు అభివృద్ధి చెందాలని ఆశన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని నేను అభివృద్ధి చేయాలి అంటే నాలాంటి ఒక మంచి నాయకుడిని ఈరోజు ఇక్కడ నిలబెట్టింది ఎవరు అంటే బూత్ ఏజెంట్స్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఈరోజు ఈ సందర్భంగా ఒక బూత్ ఏజెంట్లు కానీ కరెక్ట్గా లేకపోతే అక్కడ ఒక దొంగ గెలవచ్చు, లేదా ఒక దుర్మార్గుడు గెలవచ్చు, లేదా ఇంకొక పార్టీ గెలవచ్చు, పేర్లు వద్దు మనకి. వాడికి ఆ మంచి ఆలోచన లేని వాడు గెలిచిపోయాడు అనుకో అంటే మంచి వాళ్ళు ఓట్లు వేయకపోవచ్చు, కానీ పార్టీలు అన్నాక వ్యక్తి పైన ఇష్టం లేకపోయినా పార్టీ కోసం ఓటేసే వాళ్ళు ఉంటారు. అయినను తప్పిదం జరిగి ఒక చెడ్డవాడు అధికారంలోకి వస్తే 5 ఏళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం ఏమైంది అంటే మీకు ఎవరికి తెలుసో లేదో అమరావతి యాప్ ఓపెన్ చేసి చూడండి. చంద్రబాబు నాయుడు 2014 నుండి 19 దాకా 6 నిమిషాలు కష్టపడి అమరావతిని కడితే